భారతదేశానికి స్వాతంత్రం కొంతమంది మహాత్ముల త్యాగం వల్ల వచ్చింది. అది వాళ్ళకున్న ఆశయం, అప్పుడున్న ఐకమత్యం. ఆనాటి మహాత్ములకి కులం, జాతి, మతాలు వేరు అయినా అందరూ ఒక్కటే, అది మేము భారతీయులని భావించి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టారు. చాలా వరకు ప్రాంతాల్లో కులం, మతం కోసం యుద్ధాలు చేస్తుంటారు. అలాంటిదే మన భారతదేశం కూడా. కొందరి స్వార్థం కోసం, అహం కోసం వాళ్ళ సంతోషాలని, బంధాలని తెంచుకొని కులం, మతాన్ని కొట్టుకుంటూ ఉంటారు కొందరు భారతీయులు. ఇలాంటి వాళ్ళలో ఏమాత్రం దేశం మీద కానీ, దేశం కోసం పోరాడిన మహాత్ముల మీద కానీ గౌరవం ఉండదు. వీళ్ళు మనిషిని ప్రేమించడం మరిచి మతాన్ని ప్రేమించడం చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళకి మనుషుల మీద కానీ, మనసుల మీద కానీ, వారి మనస్తత్వాల మీద కానీ లేదు. కేవలం మతానికే విలువ. మహాకవి గురజాడ చెప్పినట్టు, దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా అన్నది మరిచి దేశమును కూల్చేయమన్నా, మతం అన్నది పెంచమన్నా అన్న మాటే ఎక్కువైంది ఈ దేశంలోని ప్రజలందరికీ. ఓ ముగ్గురు మత కల్లోహాలు సృష్టించి కీలక పాత్ర పోషించారు. అందులో ఒకరు క్రిస్టియన్, మరొకరు ముస్లిం, ఇంకొకరు హిందూ. కానీ వీళ్ళు కూడా ఆ మత కల్లోహాలకు బలైపోయారు.
భయ్యా భయ్యా మా అమ్మగారికి బాగాలేదు భయ్యా, అర్జెంటుగా బ్లడ్ కావాలి భయ్యా. ఏ గ్రూప్ కావాలి తమ్ముడు? ఓ నెగిటివ్ భయ్యా. ఏ హాస్పిటల్ తమ్ముడు? ఇక్కడే భయ్యా, దగ్గరే. మేడం, డొనేటర్ మేడం. నీ మతం ఏంటమ్మా? బ్లడ్ ఇవ్వడానికి మతంతో పనే ఉందండి, మానవత్వం కావాలి కానీ. అన్ని మతాలను సమానంగా గౌరవించలేని వాళ్ళు తన మతాన్ని దూషించిన వాళ్ళు అవుతారు. మన దేశం లౌకిక రాజ్యం, అన్ని మతాల కులాల కలయిక కాబట్టి, అలాగే మన మనసులు కూడా లౌకిక రాజ్యంగా మారాలని ఆశిస్తూ, మతం అంటే మాయ కాదు కనులు మూసి కలలు కనుటకై, మనుషులంటే శిలలు కారు మనసును వీడి బ్రతుకుటకై, నా ఈ మొదటి ప్రయత్నాన్ని ఆశీర్వదించాలని కోరుతూ మీ ఎల్వై యోగి. జై హింద్.